నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఇప్పుడున్న ఈ జనరేషన్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయాలంటే నువ్వు ఇది చేయగలవు, నీ వల్ల అవుతుంది అని నిన్ను మోటివేట్ చేసేవారి కంటే నీ వల్ల కాదు, నువ్వు ఏం చేయలేవు అని నిన్ను డీమోటివేట్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు. అసలు మోటివేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందున్నారు మోటివేషనల్ స్పీకర్ వేలంగిని గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? ఫైన్. వాట్ అబౌట్ యూ? చాలా బాగున్నాను మ్యామ్. ఓన్లీ స్టడీ నాలెడ్జ్తోనే అందరూ సక్సెస్ అవ్వాలంటే సాధ్యం కాదు మేడం. బట్ అందరూ ఏదో ఒక రకంగా సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలంటే ఏమైనా వేస్ ఉన్నాయంటారా? తప్పకుండా. మనము లైవ్లో చూస్తున్నాం, అందరూ స్టడీస్తోనే సక్సెస్ఫుల్ కావాలి అని అంటే ఈరోజు మీరు అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు కాదు, నేను ఇక్కడ కూర్చొని ఉండేదాన్ని కాదు. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తే చదువుకున్న వాళ్ళ కంటే చదువుకోని వాళ్ళు ఎక్కువ హై పొజిషన్లో ఉన్నారు. చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళి చదువుకొని వాళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నారు మనం చూస్తే కనుక. అదేవిధంగా మనం సెలబ్రిటీస్ చూస్తే నేను 10th ఫెయిల్ అయ్యాను కదా అంటే సచిన్ టెండూల్కర్ మనకి క్రికెట్కి ఫాదర్ ఆఫ్ క్రికెట్ అయ్యేవారు కాదు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కండక్టర్ పొజిషన్ నుంచి తను ఏం చదువుకున్నారు, కండక్టర్ పొజిషన్ నుంచి ఎంత పెద్ద సెలబ్రిటీ అయినారు. అంటే అందరూ చదువుకోవాలి. ఇప్పుడు ఒక 10 జాబ్ పోస్ట్ ఉంటే దానికి కొంచెం లక్షల మంది కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఒక్కరికే వస్తుంది అంటే మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అని అర్థం కాదు కదా. సో ఇప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే కంపల్సరీ మనం థింక్ చేయాల్సింది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల మీద చాలా ప్రెషర్ చేస్తున్నారు. మేము చెప్పిందే చేయాలి. వాడు పుట్టగానే చెప్పేస్తారు కలెక్టర్ పుట్టింది మా ఇంట్లో, ఐఏఎస్ ఆఫీసర్ పుట్టినారు అనేసి వాళ్ళకు నచ్చింది చెప్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క పేరెంట్ ఏంటి అని అంటే తల్లిదండ్రుల వలన పిల్లలు జన్మిస్తారు, తల్లిదండ్రుల కోసం జన్మించరు. ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళ వలన జన్మించినంత మాత్రాన వాళ్ళ కోసమే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు బతకాలని అది కరెక్ట్ కాదు. ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. వచ్చేటప్పుడు మనం సింగిల్గానే వస్తాం, వెళ్ళేటప్పుడు మనం సింగిల్గానే వెళ్తాం. కాబట్టి ఒక ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి పేరెంట్స్. అంతవరకు మాత్రమే వాళ్ళకు ఒక 20 years మెచ్యూరిటీ వచ్చేంతవరకు వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యేంత వరకు మాత్రమే పేరెంట్స్ వాళ్ళకి ఏం కాకుండా ఏది మంచి ఏది చెడు అని మాత్రమే చెప్తుండాలి. తర్వాత వాళ్ళకి ఒక్కసారి వన్స్ రెక్కలు వచ్చాక కంపల్సరీ వాళ్ళని ఎగరనివ్వాలి. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మరీ రిస్ట్రిక్ట్ చేసేస్తారు వాళ్ళని. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలని గాలిపటం లాగా పెంచాలి. గాలిపటం అనేది ఎగురుతూ ఉంటుంది, మనం దాన్ని పట్టుకున్నాం అనుకోండి అది ఎగరలేదు. అలా అని వదిలేస్తే మొత్తం ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అంటే ఎంతవరకు లిమిట్ ఉండాలి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కానీ, ఎంతవరకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలని పేరెంట్స్ దగ్గర నుంచి రావాలి. స్టూడెంట్స్ని మనం ఎటువంటి తప్పుబట్టే అంశం లేదు. ఎందుకు అనంటే వాళ్ళు మనం ఏం చెప్తే అది వినరు, మనం ఏం చేస్తామో మనల్ని చూసి ఫాలో అవుతారు. కాబట్టి పేరెంట్స్ ఇక్కడ ముఖ్య పాత్ర. పేరెంట్స్, సొసైటీ వీళ్ళందరూ చూసుకొని చిన్నప్పటి నుంచే చెప్తారు. టీచర్స్ కూడా చాలామంది నేను విన్నాను, నువ్వు 10th ఫెయిల్ అయితే ఇంకా నీకేం రాదు, 10th ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టే. కాదు, 10th ఫెయిల్ అయిన వాళ్ళని చూపించండి ఎంతమంది సక్సెస్ఫుల్ అయ్యారో. థామస్ అల్వా ఎడిసన్ గారికి అసలు ఏం రాదు, వాళ్ళ టీచర్స్ ఇతను ఒక సైకలాజికల్ పేషెంట్, మేము ఈయనకి చెప్పలేము స్టడీస్ వెళ్ళిపో అనేసి స్కూల్ నుంచి వాళ్ళ మమ్మీకి లెటర్ రాసి పంపిస్తారు. కానీ ఒక్కసారి కూడా వాళ్ళ మదర్ తన బాబుని ఏమనలేదు. ఎంత బాగా ఎంకరేజ్ చేసేసి నీకున్న తెలివికి స్కూల్ వాళ్ళు సరిపోరంట, ఇంకా పెద్ద స్కూల్లో జాయిన్ చేపివ్వమని చెప్పినారని వాళ్ళ మమ్మీ ఆ విధంగా ఎంకరేజ్ చేసి ముందుకెళ్తుంది. ప్రతి ఒక్క పేరెంట్ స్టూడెంట్ని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి. పిల్లలకి చిన్నప్పుడే పడిపోతుంది, నాకు ఐఐటి సీట్ రాకపోతే నేను వేస్ట్, జేఈఈ మీన్స్ రాకపోతే వేస్ట్, అందుకనే సూసైడ్ చేసుకుంటున్నారు. ఎంతమంది ఇప్పుడు రోజుకి ఒక్క సూసైడ్ న్యూస్ అయినా మనం వింటున్నాం. మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్, మన హైదరాబాద్లో రీసెంట్గా 3 members డిఫరెంట్ కాలేజెస్ నుంచి, ఇక్కడ కార్పొరేట్ కాలేజెస్ చూడగానే పెద్ద బిల్డింగ్ చూసి ఆమెవాడు ఇంత గొప్పవాడు అవుతాడు అందరు ఐపీఎస్లు అందరు డాక్టర్లు అయితే మరి ఇంకెవరు ఉంటారు సొసైటీలో? సో ఎవరికి నచ్చింది వాళ్ళకి చేయాలి. ప్రతి ఒక్కరికి ప్యాషన్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్యాషన్ అనేది ఉంటుంది. ఆ ప్యాషన్ ఏంటిదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రొఫెషన్లో ఎవరు హ్యాపీగా లేరు. కొంతమంది 90% హ్యాపీగా లేరు, ఒక 10% హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ ఒకటి, వాళ్ళ ప్యాషన్ ఒకటి.
ప్రొఫెషన్ అంటే మనం చేసే వృత్తి ఏదో మనం బతకడం కోసం చేస్తున్నాం. ఓకే. ప్యాషన్ ఏంటి అని అంటే పిచ్చి. ప్యాషన్ అంటే ఏంటంటే మీరు అసలు డబ్బులు ఇవ్వకపోయినా, మీకు అక్కడి నుంచి ఒక్క రూపాయి రాకపోయినా, ఒక ప్రశంస, ఒక 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 పొగడ్త కూడా ఆశించకుండా మీరు ఏదైనా పని చేస్తున్నారంటే అది ఖచ్చితంగా మీ ప్యాషన్. ప్రొఫెషన్, ప్యాషన్ ఒకటైతే ఇంక మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. సో పేరెంట్స్ ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి. టీచర్స్ కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి. చదువుకుంటే నువ్వు పెద్ద డెవలప్ అవుతావు, అది ఇది అవుతావు, ఇదంటే మరి టీచర్ ఎందుకు ఇంకా అక్కడే ఉన్నారు? సో మనం మారుతున్న కాలానికి అనుగుణంగా మారి ఇప్పుడు మీరు అంటున్నారు ఓకే చదువు వల్లనే అనేసి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోతే పీజీ అయిపోతే ఒక స్టూడెంట్కి ఆ అబ్బాయిని వచ్చి ఒక 5 మినిట్స్ తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమనండి. సార్ లాంగ్వేజ్ ఏదైనా ఓకే, ఇంగ్లీష్ కాదు తెలుగు ఏదైనా ఒక లాంగ్వేజ్ తన మదర్ టంగ్లో చెప్పమనండి తన సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఒక్క పిల్లగాడు కూడా చెప్పడు. 99% చెప్పరు. ఇంకా ఫస్ట్ ర్యాంకర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినరా వాళ్ళు చెప్పమంటే ఇట్లా 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 షివర్ అవ్వడమే ఉంటుంది. అంత భయం ఉంటుంది. ఇంకా బ్యాక్ బెంచర్స్ అన్న కొంచెం డేర్ అండ్ డాష్గా ఉంటారు కానీ ఫస్ట్ ఇయర్ అంటే నేను అందరినీ చెప్పడం లేదు, కొంతమందిని. ఎందుకంటే అంత సెన్సిటివ్గా పెంచుతారు పిల్లలు. ఈవెన్ తనకి బ్యాంకుకి వెళ్ళి ఒక అమౌంట్ డ్రా చేయడం కూడా తెలీదు. బ్యాంక్ విత్డ్రా స్లిప్ తీసుకొని అది రాసి బ్యాంక్లో సబ్మిట్ చేసి తీయడం కూడా తెలీదు. ఓన్లీ చదువు చదువు. యా అక్కడ చదువు కూడా అక్కడ ఉంది. బట్టిఫై చేసి ప్రతి ఒక్క కాలేజెస్ ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ 90% అన్ని కాలేజెస్ అని నేను చెప్పను. కొన్ని కాలేజెస్ అయితే కంపల్సరీ వాళ్ళ మార్క్స్ కోసం మాత్రమే జస్ట్ అదొక బిజినెస్ అయిపోయింది, వ్యాపారం. స్టడీ అంటే ఏంటిదంటే ఒక నాలెడ్జ్ ఇవ్వాలి, ఒక పర్సన్కి ఒక స్టూడెంట్కి నాలెడ్జ్ ఇవ్వాలి, కమ్యూనికేషన్ ఇవ్వాలి, నువ్వు వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్పియాలి, ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకొని నిలబడేంత శక్తి ఇవ్వాలి. ఎవరెవరైతే మన హిస్టరీలో గ్రేట్ పీపుల్ ఉన్నారు వాళ్ళ ఫెయిల్యూర్స్ చెప్పాలి. అందరం మనం సక్సెస్ అయిన పీపుల్ని మనం ముందు కూర్చోబెడితే సక్సెస్ కాకపోతే ఇంకా వేస్ట్ అనుకుంటారు. ఫెయిలియర్ వాళ్ళని కూడా చూపెట్టాలి. అంటే ఫెయిలియర్ పర్సన్స్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇవి చేయకూడదు అని నేర్చుకుంటారు. సక్సెస్ అయిన పర్సన్ నుంచి ఇవి చేయాలి అని నేర్చుకుంటారు. మనం ఎప్పుడు మార్క్స్ అంటూ ప్రెజర్ చేయడం అది చాలా రాంగ్ థింగ్ నాకు తెలిసి. యా.